వెల్కమ్ టు బిగ్ సినిమా. సాధారణంగా ఒకే రోజు 2-3 సినిమాలు రిలీజ్ అవ్వడం మనం చూస్తూనే ఉంటాం. అయితే తాను ఎంతగానో అభిమానించే హీరోకి పోటీగా తన సినిమాని విడుదల చేయాలంటే ఏ హీరోకైనా కొంచెం కష్టంగానే ఉంటుంది. తాజాగా అలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నాడట ఈ కుర్ర హీరో. సినిమాలకి కామా పెట్టి రాజకీయాల్లో మునిగిపోయిన పవర్ స్టార్ ఎట్టకేలకి ఒప్పుకున్న సినిమాలని పూర్తి చేసే పనిలో పడ్డాడు. ఈ క్రమంలో తాజాగా పాట పాడి అలరించిన ఈ హరిహర వీరమల్లు రిలీజ్ ని ఆల్రెడీ మార్చ్ 28 కి మేకర్స్ లాక్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాతో పాటుగా మలయాళం నుంచి ఎంపురాన్, అలాగే విజయ్ దేవరకొండ భారీ సినిమా కూడా ఆ సమయానికి థియేటర్ కి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక వీరి సరసన ఇప్పుడు నితిన్ కూడా జాయిన్ అయ్యాడని చెప్పాలి. వెంకీ కుడుముల కాంబినేషన్ లో చేస్తున్న రాబిన్హుడ్ గత డిసెంబర్లోనే రిలీజ్ కావాల్సి ఉన్న సినిమాని వాయిదా వేసి మేకర్స్ తాజాగా మార్చ్ 28న రిలీజ్ చేస్తున్నట్టుగా కొత్త డేట్ అనౌన్స్ చేశారు. దీనితో తన అభిమాన నటుడైన పవన్ కి పోటీగా నితిన్ తన సినిమాని రిలీజ్ చేయాల్సిన పరిస్థితి. చూడాలి మరి విడుదల సమయానికి ఈ సినిమాలు అలాగే బరిలో ఉంటాయా లేక సైలెంట్ గా డేట్స్ మార్చుకొని సైడ్ అవుతాయా? శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న చిత్రం డాక్ మహారాజ్. గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి హిట్ చిత్రాల దర్శకుడు బాబీ కొల్లి దర్శకత్వం వహిస్తున్నారు. సంక్రాంతికి కానుకగా జనవరి 12న రిలీజ్ అయి ఘన విజయం సాధించిన సందర్భంగా సక్సెస్ మీట్ ఏర్పాటు చేసింది చిత్ర యూనిట్. I feel I just got really lucky with this film. This film came to me on a plateau just randomly when I was in Tirupati, very similar to what happened to Shraddha. So I think this was destiny and it was just meant to be. I got a chance to work with some of the best people in the industry. While working on the film, I don't think I realized how lucky I've got, but I've said it multiple times and I'll say it one more time again. Bala sir, it's a privilege and honor to work with you again. I love doing this movie with Nana ji, and Nana ji is very nice, and I love him doing with his movie, and this is my first movie going hit, and I love you, Nana ji. సచ్చా ఒక బాలయ్య గారు అంటేనే ఒక హై, అది ఒక హై మనకి ఇస్తుంది. అది ఏంటో అది నాకు తెలియదు. మేబీ నన్ను ఈ అపరిచితుల్లో కేబుల్స్ అన్నీ పెడతారు కదా, అలా ఉన్న పెట్టి డిసైడ్ చేయాలి బాలయ్య గారు ఫోటో పెట్టుకుని నా నరాలు ఎలా యాక్ట్ చేస్తాయని. సో ఇట్స్ దట్ సంథింగ్ ఫర్ మీ. ఐ గెట్ దట్ గ్రేట్ ఎనర్జీ ఆర్ సంథింగ్. ఇస్ బ్లెస్సింగ్స్ సరే, ఆయన ఫోన్లో మాట్లాడేదే సరే, బికాస్ ఆయన చూస్తే ఏంటో నాకు ఐ గెట్ దట్ వెరీ స్పిరిచువల్ ఫీలింగ్. ఒక గ్రేట్ ఎనర్జీ, ఒక పాజిటివ్ ఎనర్జీ వచ్చి అలా మొహంలో కొట్టేస్తుంది అనమాట. అది మన చిన్న గుడిల్లో వస్తాయి, మనకి నా ఫేవరెట్ టెంపుల్స్కి వెళ్తే వస్తుంది, అది నాకు బాలయ్య గారు చూస్తే వస్తుంది. సో ఇట్స్ లైక్ సంథింగ్. ఆయన పూజలు కానీ ఆయన గ్రేట్ హ్యూమన్. బాబీ నమ్మి డాకు మహారాజ్ అన్న దానికి మీరు మేము ఒక వెరైటీగా ట్రై చేద్దాం అన్నప్పుడు కూడా మీరు యాక్సెప్ట్ చేసి ఈ స్క్రిప్ట్ని మాకు ఛాన్స్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్. బాబీ, మనం అనుకున్నట్టు ముందు ఈ నెంబర్స్ ఇవన్నీ సెకండరీ, కానీ మనం ఫస్ట్ బాలకృష్ణ గారిని ఒక కొత్తగా చూపిద్దాం అని విజువల్గా అనుకుని బిఫోర్ రిలీజ్ పబ్లిసిటీలో కూడా అన్నింటిలో చెప్పిన దానికి 10 times ఎక్కువ రియాక్ట్ అయ్యారు ఫ్యాన్స్ కానీ జనరల్ ఆడియన్స్ కానీ. మొన్న నెట్ఫ్లిక్స్ వాళ్ళు హైదరాబాద్ వచ్చి కలిసినప్పుడు కూడా ఎవ్రీబడి సేస్ దట్ దే ఆర్ క్లాస్ ఫిల్మ్స్ అండ్ మాస్ ఫిల్మ్స్, ఎవ్రీబడి సేయింగ్ దట్ ఇస్ ఎ క్లాస్ మాస్ ఫిల్మ్ అని చెప్పారు. అంతగా అచీవ్ చేసాం విజువల్గా కానీ కంటెంట్ సైడ్. సక్సెస్ చాలా రేర్గా దొరికింది. ఇలాంటి సక్సెస్ మాకు దొరకటం నిజంగా తెలుగు ప్రేక్షక మహాదేవుళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా కుటుంబానికి ఈ మధ్యకాలంలో నేను ఇంత ల్యాబ్లో పడుకున్న సినిమా ఏదీ లేదు. థ్యాంక్ యూ సో మచ్. ఇవన్నీ అయిన తర్వాత మిమ్మల్ని ఖచ్చితంగా బయట తీసుకెళ్తాను. అనూష అండ్ శ్రీ వైష్ణవి, లవ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ టు మై ఎంటైర్ ఫ్యామిలీ. చాలామంది అనుకుంటారు పాత్ర గురించి. ఇప్పుడు పాత్రలు పరకాయ ప్రవేశం అంటే పాత్ర సినిమా కథను ఓకే చేసి ఆ పాత్రకు వెళ్ళే వరకు నాకు తెలీదు. అంటే నేను నా వాచకం, నా ఆంగిక్యం కానీ నా ఆహార్యం కానీ ఎలా ఉంటుందో నాకు ఐడియా లేదు, ఉండదు. ప్రతి పాత్రకు ఒకటే చేస్తా నేను. కాకపోతే ఒక్కసారి ఆ పాత్రలోకి వెళ్ళినప్పుడు ఆ పాత్ర నన్ను ఆ పరకాయ ప్రవేశం చేసినప్పుడు అంటే నేను ఎప్పుడు చెప్తుంటాను, ఒక యాక్టింగ్ అంటే కేవలం అరవడం, నవ్వడము, ఒక తృప్తి పరిచే ఒక
ఒక డైలాగ్ అరవడము కాదు. పాత్ర అంటే ఒక పరకాయ ప్రవేశం ఇంకో పాత్రలోకి. ఏ పాత్ర అనుభవాలు అయితే ఆ పాత్రకు ఆత్మ అనుభవాలు అయితే మనము అనుభవించలేదో ఆ పాత్రలోకి వెళ్ళిపోవడం. సో అది నాకు ఒక గొప్ప వరంగా భావిస్తున్నాను మా నాన్నగారి తొరత. ముత్యాల మూవీ మేకర్స్ పతాకంపై రచిత మహాలక్ష్మి, కమల్ కామరాజు, సాత్విక్, సాహిత్య ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కిన చిత్రం తల్లి మనసు. వి శ్రీనివాస్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమాను ప్రముఖ దర్శకుడు ముత్యాల సుబ్బయ్య సమర్పించడం విశేషం. ముత్యాల అనంత కిషోర్ నిర్మిస్తున్న ఈ సినిమా త్వరలో విడుదల కానున్న సందర్భంగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేసింది చిత్ర యూనిట్. ఈ సినిమాలో అందరూ టెక్నీషియన్స్ అందరూ బాగా నిష్ణాతులండి. దర్శకుడికి ఫస్ట్ పిక్చర్ అయినా కూడా ఆయన బ్యాక్గ్రౌండ్ చాలా ఉంది, చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. అలాగే సుధాకర్ రెడ్డి గారు, కోటి గారు, ఎడిటర్ నాగిరెడ్డి గారు, ఒకరేంటి అందరూ కూడా చాలా నిష్ణాతులైనటువంటి టెక్నీషియన్స్ పనిచేసినటువంటి మన నివాస్ గారు, మర్దూర్ రాజా గారు అందరూ కూడా బాగా అనుభవం ఉన్నటువంటి వాళ్ళు పనిచేసినటువంటి సినిమా అండి తల్లి మనసు. ఈ సినిమాలో షూటింగ్ విషయానికి వస్తే నాకు మొట్టమొదట బాగా నచ్చిన విషయం ఏంటంటే అండి, ఇందాక చెప్పారు కదా 40 రోజులు అని చెప్పి 36 రోజుల్లో చేశారని. 36 రోజుల్లో చేశారని ఎక్కడా కూడా చుట్టేయడమో లేకపోతే ఏదో ఆ సీన్కి ఏం అవసరం ఉన్నా ఓ 2-3 షాట్లు పెట్టి తీసేయడమో అది ఎక్కడా చేయలేదండి. దానికి కారణం అనుభవం. ఇది అందరు కూడా చిన్న సినిమా అంటారు. కాదు, ఇది పెద్ద మనసున్న మనుషులందరూ కలిసి చేసుకున్న సినిమా. నిజంగా సినిమా ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు ఫస్ట్ ఏదో మేము షూటింగ్ చేసేటప్పుడు మధ్యలో పంచులు వేసుకుంటా చేసుకున్నాం. కానీ సినిమా డబ్బింగ్ పోయినప్పుడు కొన్ని సీన్స్ అయితే మేము ఏడ్ చేసామండి. మీరు ఏమని అనుకోండి, సినిమా చూడండి. తల్లి మనసు ముత్యాల సుబ్బయ్య గారి సినిమాలు ఎలా ఉంటాయో అంత ఎమోషనల్, కామెడీ ఉంటుంది, సెంటిమెంట్ ఉంటుంది, ఎమోషన్ ఉంటుంది. మీకు థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది ముత్యాల సుబ్బయ్య గారికే. ఆయనే నేను ఈ క్యారెక్టర్కి కరెక్ట్గా సూట్ అవుతానని చెప్పి ఫస్ట్ ఆయన నమ్మారు కాబట్టి నేను ఈ క్యారెక్టర్ చేయగలిగాను. మా షిప్పీ సార్ కానీ, మా కెమెరామ్యాన్ సార్ నన్ను ఒక 2-3 మాటలు అన్నా కూడా అది నా మీద ఇష్టమే అని నేను అనుకుంటాను. నన్ను చాలా బాగా చూపించడానికి ఆయన చాలా ట్రై చేసేవారు. సార్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా మదర్ క్యారెక్టర్ చేసిన రచిత గారికి అండ్ కమల్ కామరాజ్ సార్, ఐఎమ్ ఎ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ యువర్స్. లైక్ మీ రియల్ లైఫ్లోని అండ్ రియల్ లైఫ్లో రెండిట్లోని మీ వర్క్ నాకు చాలా ఇష్టం సార్. ఈ సినిమా నాకు తెలిసి రచిత గారు ఇప్పుడు నేను చూస్తున్నాను. ఐ వాజ్ వాచింగ్ ఎవ్రీ ఫ్రేమ్ ఆఫ్ యువర్స్. ప్రతి సీన్ అంటే నేను చేసినప్పుడు యాజ్ అ హస్బెండ్ క్యారెక్టర్ చేశాను. కానీ తర్వాత ఆమె మదర్ క్యారెక్టర్గా ఆమె చేసిన ప్రతి ఒక్క సన్నివేశం వీ కుడ్ ఫీల్ అ మదర్. అంటే దట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో ఒక యాక్టర్గా ఐ థింక్ యూ రియల్లీ ఎక్సెల్డ్ అండి. అండ్ తెలుగులో వీ నీడ్ సచ్ వండర్ఫుల్ యాక్టర్స్ హూ కెన్ డూ మోర్ జస్టిఫికేషన్ టు క్యారెక్టర్ డ్రివెన్ ఫిల్మ్స్. అంటే క్యారెక్టర్ని అనుకొని ఒక డైరెక్టర్ కథ రాసుకుంటే దానికి ఒక వీళ్ళు చేయగలుగుతారు అని ఒక క్యారెక్టర్గా మలుచుకొని చేసేవాళ్ళు ఉండాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈరోజు ఇక్కడ నించున్నానంటే ఒక పెద్ద బ్లెస్సింగ్ అన్నమాట. బికాజ్ తెలుగు ఇండస్ట్రీలో ఆల్మోస్ట్ ఒక స్మాల్ స్క్రీన్లో చేశాను నేను. ఇది నా ఫస్ట్ మూవీ. సో మూవీస్ చేస్తున్నాను అనేది, లేకపోతే ఇలాంటి ఒక అమ్మాయి ఉంది అనేదే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన టీమ్కే అసలు తెలీదు. సో ఆల్ ఆఫ్ అ సడన్ ఈ ఆఫర్ వచ్చింది. బెంగళూరుకి వచ్చి కథ వినిన తర్వాత నేను అడిగిన ఫస్ట్ క్వశ్చన్, సార్ మీరు ఎలా చెప్పారో కదా అలాగే తీస్తే చాలా హ్యాపీగా ఉంటానని. బట్ వాళ్ళు చెప్పారు నాకు, ఈ కథ చాలామందికి చెప్పారంట. ఎవరు అంటే అందరూ ఒక్కొక్క క్లాజెస్ పెట్టారంట. లేదు అబ్బాయి ఉండడం మాకు వద్దండి, అమ్మ తల్లిగా ఇంత త్వరగా వద్దు అని ఏదో చెప్పారంట. ఎవరెవరు ఈ కథని ఈ స్టోరీని మీరు రిజెక్ట్ చేశారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. గత పొంగల్కి విడుదలైన తన సినిమా డిసప్పాయింట్ చేయడంతో ఈసారి ఇలా కాదంటూ ఆడియన్స్ కి ఫుల్ మీల్స్ ఇవ్వడానికి సిద్ధమయ్యాడట ఈ టాలీవుడ్ సూపర్ స్టార్. ఇక ఇప్పటికీ ఒక సినిమాకి ముహూర్తం పెట్టేసిన ఈ టాలీవుడ్ అందగాడు రాబోయే రోజుల్లో మరిన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ ని లైనప్ లో పెట్టాడన్న వార్తలు ఫిల్మ్ సర్కిల్స్ లో గట్టిగానే చక్కర్లు కొడుతున్నాయి.
గుంటూరు కారం ఘాటు గట్టిగానే తగిలిన మన గట్టమనేని చిన్నోడు ఇక లాభం లేదంటూ వరుస సినిమాలని లైన్లో పెడుతున్నట్టే కనిపిస్తోంది. ఇప్పటికే మహేష్ హీరోగా SSMB 29కి పాన్ వరల్డ్ రేంజ్ లో జక్కన్న ముహూర్తాన్ని పెట్టేయగా ఈ సినిమా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే అత్యధిక బడ్జెట్ తో తెరకెక్కబోతోందని తెలుస్తోంది. అయితే గరుడ అంటూ సినిమా టైటిల్ పై సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నా ఎలాంటి అప్డేట్ ఇవ్వనప్పటికీ త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టబోతున్నాడన్న వార్తలు మహేష్ అభిమానులని తెగమురిపిస్తున్నాయి. ఇక సినిమా అంటే మినిమం 3 ఏళ్లు తీసుకునే రాజమౌళి ఆ తర్వాతే మహేష్ ని బయటకు విడుస్తాడని సమాచారం. అయితే ఆ తర్వాత మాత్రం అభిమానులని డిసప్పాయింట్ చేయకూడదని ఫిక్స్ అయిన మన సూపర్ స్టార్ మహేష్ సినిమాలని వరుసగా లైన్ లో పెట్టడానికి రెడీ అవుతున్నాడట. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు నెక్స్ట్ లైనప్ లో పెట్టిన 3 స్టార్ దర్శకులని ఒకసారి చూస్తే జక్కన్న మూవీ కంప్లీట్ అయ్యేలోపు సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో SSMB 30 సినిమాని అనౌన్స్ చేసే ఛాన్స్ ఉండొచ్చనే మాట వినిపిస్తోంది. అంటే స్పిరిట్ పూర్తి చేసుకుని ఇటు వస్తాడనమాట. ఇక టీ సిరీస్ ఈ చిత్రాన్ని నిర్మించే అవకాశం ఉందని సమాచారం. ఆ తర్వాత హారిక అండ్ హాసిని క్రియేషన్స్ లో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో SSMB 31 సినిమా ఉండొచ్చని అంటున్నారు. అయితే గుంటూరు కారంతో మహేష్ బాబుకి సక్సెస్ ఇవ్వలేకపోయాడు ఈ టాలీవుడ్ గురూజీ. ఈ నేపథ్యంలో త్రివిక్రమ్ తో మహేష్ బాబు నెక్స్ట్ సినిమా బన్నీ సక్సెస్ పై ఆధారపడి ఉంటుందని సినీ విశ్లేషకులు తేల్చేస్తున్నారు. ఇక మహేష్ బాబుకి శ్రీమంతుడు, భరత్ అనే నేను 2 బ్లాక్ బస్టర్స్ హిట్స్ ఇచ్చిన కొరటాల శివతో SSMB 32 మూవీ చేయడానికి ఆసక్తిగానే ఉన్నాడన్న వార్తలు షికారు చేస్తున్నాయి. అయితే దేవరా సక్సెస్ తో జోష్ లో ఉన్న కొరటాల దేవరా 2ని పూర్తి చేసి మహేష్ వైపు టర్న్ అవుతాడా ఏంటి అన్నది కొద్ది రోజులు ఆగితే కానీ క్లారిటీ వచ్చేలా లేదు. ఒకవేళ వీరిద్దరి కాంబినేషన్ ప్రాజెక్ట్స్ కన్ఫర్మ్ అయితే గీతా ఆర్ట్స్ లో అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని నిర్మించే అవకాశం ఉందని ఫిలిం సర్కిల్స్ లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఏదేమైనా జక్కన్నతో చేసే సినిమాకి దాదాపు 3 ఏళ్లు కేటాయిస్తున్న మహేష్ ఆ తర్వాత వరుసగా సినిమాలని లైనప్ లో పెడుతూ మీకెప్పుడూ దగ్గరగానే ఉంటానంటూ హింట్ ఇస్తున్నాడు ఈ బుర్రిపాలెం బుల్లోడు. అందం, అభినయం ఉన్న ఇండస్ట్రీలో స్టార్ స్టేటస్ పొందాలంటే అంత ఆషామాషి కాదు. అయితే కొంతమంది ఇలా ఎంట్రీ ఇస్తారో లేదో అలా స్టార్ స్టేటస్ కొట్టేస్తుంటారు. అలా చేసిన టాలీవుడ్లో 3 సినిమాలతోనే తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ హిందీ భామ ఇప్పుడు బాలీవుడ్లో పాగా వేసే పనిలో ఉందట. అది కూడా ఓ క్రేజీ సినిమాకి సీక్వెల్తో కావడం ఇక్కడ విశేషం. మర్యాద రామన్న రాజమౌళి దర్శకత్వంలో మగధీరా లాంటి విజువల్ వండర్ తర్వాత తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎంతటి విజయాన్ని దక్కించుకుందో తెలిసిందే. అయితే 2012లో నటుడు అజయ్ దేవ్గన్ ఇదే సినిమాని సన్ ఆఫ్ సర్దార్ గా తెరకెక్కించగా అక్కడ కూడా మంచి వసూళ్లనే రాబట్టింది. అయితే ఈ సినిమాకి ఒరిజినల్ గా ఎలాంటి సీక్వెల్ లేనప్పటికీ హిందీలో మాత్రం సీక్వెల్ ని ప్రకటించారు మేకర్స్. కాగా ఇందులో మృణాల్ ఇప్పుడు హీరోయిన్ గా నటిస్తున్నట్టు బాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. ఇక సన్ ఆఫ్ సర్దార్ కి సీక్వెల్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఈ ఏడాది రిలీజ్ కి తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. ఇప్పటికే సీతారామం, హాయ్ నాన్న, ఫ్యామిలీ స్టార్లతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఈ భామ అడవిశేష్ సరసన డెకాయిట్ సినిమా చేస్తుండగా తాజాగా హిందీలో కూడా బిజీగా మారింది. అయితే ఫ్యామిలీ స్టార్ ఇచ్చిన షాక్ తో ఆచీ తూచీ అడుగులేస్తున్న ఈ ముంబై ముద్దుగుమ్మ తాజా సినిమాలతో ఎలాంటి ఫలితాన్ని రాబడుతుందో చూడాలి. బోయపాటి శ్రీను మాస్ మసాలా డైరెక్టర్ గా పేరుపడ్డ ఈ దర్శకుడు బాలయ్య బాబుతో తీసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల కుంభవృష్టినే కురిపించాయని చెప్పాలి. 1 కాదు 2 కాదు వరుసగా 3 సినిమాలు తీసి హ్యాట్రిక్ కొట్టిన ఈ మాస్ మేకర్ తాజాగా బ్లాక్ బస్టర్ అయిన అఖండకి సీక్వెల్ ని మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. అయితే తాజా సమాచారం ప్రకారం బాలయ్యతో టాలీవుడ్ యంగ్ హీరో జత కట్టనున్నాడని తెలుస్తుంది. ఇంతకీ ఎవరా హీరో, ఏమా స్టోరీ? సింహ, లెజెండ్, అఖండ అంటూ నందమూరి బాలయ్య నట విశ్వరూపాన్ని ప్రేక్షకులకు మరోసారి పరిచయం చేసిన బోయపాటి తాజాగా తన కొత్త చిత్రం అఖండ 2ని పట్టాలెక్కించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికే ప్రయాగ్రాజ్లో అఖండ 2 షూటింగ్ ని మొదలుపెట్టిన బోయపాటి త్వరలో మేజర్ కాస్టింగ్ తో షూటింగ్ ని ప్లాన్ చేసే పనిలో పడ్డాడట. అయితే సినిమాలో నటించే నటీనటుల విషయంలో తాజాగా ఓ క్రేజీ రూమర్ వినిపిస్తోంది. టాలీవుడ్ మోస్ట్ ప్రామిసింగ్ యంగ్ హీరో అయిన విశ్వక్ సేన్ ఈ చిత్రంలో నటిస్తున్నాడని దర్శకుడు బోయపాటి
బోయపాటి శ్రీను విశ్వక్సేన్ కోసం ఓ స్పెషల్ రోల్ డిజైన్ చేశాడని, సెకండ్ హాఫ్ లో విశ్వక్సేన్ పాత్ర వస్తుందని తెలుస్తోంది. బాలయ్యకి విశ్వక్సేన్ చాలా క్లోజ్ అన్న సంగతి తెలిసిందే. తాజాగా డాకు మహారాజ్ సక్సెస్ పార్టీలో బాలయ్యతో విశ్వక్ ఏ రేంజ్ లో రచ్చ చేశాడో మనం చూసాం. అయితే బాలయ్యతో మాస్కా దాస్ జత కడుతున్నాడన్న వార్తలో ఏమాత్రం నిజం ఉన్నా సినిమాపై అంచనాలు రెట్టింపు అవుతాయనడంలో అనుమానమే లేదు. ఇక కథ ప్రకారం సినిమా పూర్తిగా శైవత్వంపై సాగుతుందని, హిందుత్వానికి ప్రతిరూపం దక్షిణ భారతదేశం అనే కోణంలో సీన్స్ ఉంటాయని, పూర్తి ఆధ్యాత్మిక నేపథ్యంలో సాగే ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ కూడా ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్ డాకు మహారాజ్ లో మెరిసిన సంగతి తెలిసిందే. చూడాలి మరి బోయపాటి బాలయ్య కాంబోలో వస్తున్న సినిమా విడుదల అయ్యేటప్పటికీ ఇంకెన్ని కొత్త కొత్త సంగతులు పట్టుకొస్తుందో. మినిమం 25 కోట్లు అయితే కానీ సినిమా చేయను. రీసెంట్ గానే బ్లాక్ బస్టర్ కొట్ట. ఇక చెప్పేదేముంది, కొర్ర హీరోనే పెంచగాలేనిది నేను పెంచకూడదా? హీరోల రెమ్యూనరేషన్ టాపిక్ వస్తే వినబడే మాటలివి. అయితే సినిమాల్లో సెంచరీ కొట్టిన పారితోషికం పెంచని ఈ స్టార్ హీరో ఇప్పుడు మాత్రం తగ్గేదేలే అంటూ తాను పారితోషికం పెంచడానికి సిద్ధమైపోయాడట. ఒక్క సినిమా హిట్ అయిందా పారితోషికాన్ని 10 పెంచేసే హీరోలని మనం చూస్తూనే ఉంటాం. ఇక వరుస హిట్స్ పడితే ఆ హీరోని అందుకోవడం చాలా కష్టం. ఇక కొంతమంది హీరోలైతే తమ మార్కెట్ని కూడా ఆలోచించకుండా రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తూ ఉంటారు. అయితే అందరిలో నా రూటే సపరేట్ అంటూ రెమ్యునరేషన్ విషయంలో పెద్దగా పట్టించుకోకుండా సినిమాలు హిట్ అయితే చాలు అంటూ కెరీర్లో చాలా సినిమాలు చేస్తూ వచ్చాడు మన నందమూరి బాలకృష్ణ. అలా సినీ ఇండస్ట్రీలో ఇప్పటి వరకు పారితోషికానికి పెద్దగా ఇంపార్టెన్స్ ఇవ్వని మన బాలయ్య సినిమాల విషయంలో మాత్రం సెంచరీ కొట్టిన సంగతి తెలిసిందే. ఇలా తక్కువ పారితోషికంతో అందరికీ అందుబాటులో ఉండే అసలైన అందరివాడు అని పేరు సంపాదించుకున్నాడు. ఇక తాజాగా గోపీచంద్ మలినేనితో చేసిన వీరసింహారెడ్డికి బాలయ్య తీసుకుంది కేవలం 14 కోట్లే. అంటే నేటి రోజుల్లో ఒక మీడియం రేంజ్ హీరో తీసుకునే పారితోషికం కంటే తక్కువ అన్నమాట. కేవలం 14 కోట్లే తీసుకున్న బాలయ్య బాక్సాఫీస్ వద్ద మాత్రం 140 కోట్ల వరకు కొల్లగొట్టాడంటే ఆయన స్టామినా ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఇక బాలయ్య ప్రధాన పాత్రలో నటించిన భగవంత్ కేసరి సినిమాకి కూడా 18 కోట్లు తీసుకున్నాడట. అయితే ఇప్పుడు నాకు పారితోషికం పెంచే సమయం ఆసన్నమైంది అంటూ డాకు మహారాజ్ సినిమాకి 30 కోట్లు తీసుకున్నాడన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇక తాజాగా ఈ మధ్య ప్రారంభమైన అఖండ 2 సినిమా కోసం బాలకృష్ణ తన కెరియర్లోనే హైయెస్ట్ పారితోషికం అందుకుంటున్నాడని తెలుస్తోంది. ఏకంగా అఖండ మూవీ సీక్వెల్ కోసం 50 నుండి 54 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నాడట ఈ గాడ్ ఆఫ్ మాసెస్. అయితే నిన్న మొన్న వచ్చిన కుర్ర హీరోలే 25, 50 అంటూ డిమాండ్ చేయగలేంది మా బాలయ్య ఆ మాత్రం డిమాండ్ చేయడంలో తప్పేం లేదుగా అంటూ చర్చించుకుంటున్నారట నందమూరి అభిమానులు. చూడాలి మరి డాకు మహారాజ్ హిట్ తో మంచి జోష్ లో ఉన్న బాలయ్య అఖండ 2తో ఎన్ని సంచలనాలు నమోదు చేస్తాడు. ఇది ఇవాల్టి బిగ్ సినిమా. కీప్ వాచింగ్ బిగ్ టీవీ.